బిజీగా ఉన్నాను. ఎందుకు అన్నిసార్లు చేసావు? ఏం కొంపలు మునిగిపోయాయని? అక్షయ స్కూల్ నుంచి ఇంకా ఇంటికి రాలేదు బావా. శౌర్య వదిలేసి వచ్చింది. స్కూల్కి ఫోన్ చేస్తే లేదు అని చెప్పారు. నీతో వస్తుంటుందని ఇప్పటిదాకా ధైర్యంగా ఉన్నాను. నాతో ఎందుకు వస్తుంది? నేనేం రోజు స్కూల్ నుంచి తీసుకురావడం లేదు కదా. శౌర్య వదిలేసిందని నా కూతురునెందుకు ఆడిపోసుకుంటావు? ఆ అక్షయ్ ఎక్కడ పెత్తనాలు చేస్తుందో ఎవరికి తెలుసు? అయినా నీ కూతురి గురించి నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. నీ కూతురు ఇంతకు ముందు చాలాసార్లు చెప్పకుండానే వెళ్ళిందిగా. ఎందాక మనం అనుకున్నట్టు ఆ సత్యనే తీసుకెళ్ళుంటాడు. కార్లో ఎక్కించుకుని ఊరంతా ఊరేగిస్తూ ఉంటాడు. సత్య కదా అలవాటే కదా. నోరు ముయ్యండి. ఎందుకు పదే పదే సత్య పేరుని తీసుకొస్తారు? నా అనుమతి లేకుండా తనెందుకు తీసుకెళ్తాడు? ఇంకోసారి ఎవరైనా ఆ మాట అంటే నేను ఊరుకోను. మీరిద్దరూ బాగా క్లోజ్ కదా, అందుకే అలా అన్నాం. ఎందులో తప్పే ఉంది? రేయ్, మీరు సత్య ప్రస్తావన తీసుకురావడం కరెక్ట్ కాదు. వింటున్న నాకే ఇబ్బందిగా ఉందిరా. దయచేసి ఎవరు సత్య ప్రస్తావన తీసుకురాకండి. అసలు విషయం పక్కన పెట్టి పనికిరాని విషయాలు మాట్లాడడం మనోళ్ళకి అలవాటే కదా. నువ్వు అక్షయ అభిమానివైనంత మాత్రాన మా గురించి చులకనగా మాట్లాడడం ఏం బాలేదు లరికం. శ్రీకర్ అంకుల్, ఈ గొడవలు పక్కన పెట్టి మనం వెళ్ళి అక్షయ్ వెతుకుదాం రండి. అవసరం లేదు. చిన్న విషయానికి ఎందుకింత హడావిడి చేస్తున్నారు? తిరిగి తిరిగి తనే వస్తుందిలే. ఏంటి బావా, చిన్న విషయమా? అవును కూతురు కనిపించకపోవడం చిన్న విషయమా? అవును. ఏమైంది బావా నీకు? ఎందుకు ఇలా మారిపోతున్నావు? నీకు ఏం అన్యాయం చేశానని నన్ను దూరం చేస్తున్నావు? అక్క, టైర్డ్గా ఉంది, కొంచెం కాఫీ పెడతావా?